పోగొట్టుకునే క్షేమం ఎవరి దగ్గర ఉంది? నువ్వు పోగొట్టుకున్న డబ్బు ఎవరి దగ్గర ఉంది? నువ్వు పోగొట్టుకున్న సంతోషం, ఆనందం ఎవరి దగ్గర ఉంది? ఆయన దగ్గర పదిలంగా ఉంది కదా. ఏ సమయంలో ఇచ్చి నిన్ను గణపరచాలో, ఏ సమయంలో నీకు ఆరోగ్యం ఇచ్చి నిన్ను ధైర్యపరచాలో, ఏ సమయంలో నీ అప్పు తీర్చి నీ తలెత్తాలో, సిగ్గుపడకుండా పడిన చోటే లేవనెత్తాలో నా ప్రభుకు తెలుసండి. ఇంకేంటి భయం? అందుకే ఈ గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. ఆయనకు తెలుసు, ప్రవక్తకు, హబక్కూకు ప్రవక్తకు తెలిసి అంటాడు, అంజూరపు చెట్లు ఫలించకపోయినా, ద్రాక్ష చెట్లు కాపు కాయకపోయినా యెహోవా యందు నేను ఆనందించేదను. నా ఆనందం తండ్రి, నా వ్యాపారంలో లాభం చూడకపోయినా, నా వ్యాపారం నాకు కలిసి రాకపోయినా, నా కష్టార్జితంలో ఫలము లేకపోయినా యెహోవా యందు నేను సంతోషంగా బ్రతుకుతాను. క్షేమము, సంతోషం, ఆనందం నా హృదయానికి, తలంపులకు మనశ్శాంతి లేకపోయినా యెహోవా యందు నేను సంతోషిస్తాను. ఇలా సంతోషంతో నువ్వు ప్రారంభించావనుకోండి, నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతూ దేవునిలో నలిగిపోతూ, దేవునిలో నువ్వు సహవాసం చేస్తూ ఇలా ప్రారంభించావనుకో, నీ బ్రతుకే మారిపోతుందండి. ఎందుకంటే నా దేవుడు నమ్మదగినోడు. నా దేవుడు అబద్ధం ఆడుటకు మనిషి కాదు. ఆయన వాక్కునిస్తే, మాట ఇస్తే నిన్ను బాగు చేయటమే ఆయన పని.